మకర రాశి వారికి ఎన్నడూ లేనటువంటి విధంగా 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి సప్తమంలో ఉచ్చస్థితిలో సంచారం చేయడం జరుగుతుంది. కనుక ఇలాంటి కాల సమయంలోనే మకర రాశి వారు ఏ పనులు ప్రారంభించినా అద్భుతమైన విజయం మకర రాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలో 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలో 1, 2 పాదాలు కలిపితే మకర రాశి. రాశాధిపతి శని భగవానుడు. వీరికి ధనావాకు కుటుంబ స్థానంలో రాహు సంచార స్థితి, తృతీయంలో శని భగవానుడు సంచార స్థితి. 8 సంవత్సరాల తర్వాత అధిక జ్యేష్ఠమాస సందర్భంగా కుజ భగవానుడు అర్ధాష్టమ కుజ సంచార స్థితి జరుగుతుంది. కనుక ఇలాంటి కాల సమయంలోనే ఒకవైపు కుజదోషం ఉండినను కుజుడు స్వక్షత్రకారకుడు అవ్వడం వలన ఉన్నతమైన విద్య, ఉద్యోగ, వ్యాపార, సేవారంగ కార్యక్రమాలలో మీ కృషి, పట్టుదల, సత్ప్రవర్తన వలన అద్భుతమైన విజయం, ఆనందం మకర రాశి వారి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. సంతాన స్థానంలో రవి భగవానుడు ఏడాది తర్వాత సంచరిస్తున్నారు. కనుక నూతనంగా వివాహమైన వారికి పుత్ర, పుత్రిక, సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, అభివృద్ధి, పిల్లలను విదేశాలకు పంపించాలి, సుదూర విద్యలు, ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ నేర్చుకోవాలనుకుంటున్న వారందరికీ కూడా ఇది సువర్ణపు యుగంగా భావించగలగాలి. వీరికి విశేషంగా 6వ స్థానంలో బుధుడు స్వక్షత్రకారకుడు, శుక్రుడు అక్కడే ఉన్నాడు. కనుక స్థిరాస్తులు, చరాస్తులు సొంతము. అలాగే 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి ఉచ్చస్థితిలో సంచరిస్తున్నారు. కనుక పుష్కర స్థానము, దేవతారాధన, సత్ప్రవర్తన వల్ల అదృష్టం కలుగుతుంది. ఇలాంటి కాల సమయంలో ఆదివారం అమావాస్య సందర్భంగా, సోమవారం సోమవతి అమావాస్య సందర్భంగా తెల్లటి నువ్వుల పిండిని ఏర్పాటు చేసి దీపాన్ని ఏర్పాటు చేసుకొని నవధాన్యములను అందులో పోసి మీ కోరికలు నెరవేరాలని చెప్పి మనసారా కోరుకొని వీటి బ్రాహ్మణుడికి దానం ఇచ్చినట్లయితే సకల దోషం తొలగి ఐశ్వర్యం మకర రాశి వారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్లో పంపించగలరు. 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుత కాలం ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా, సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. డేటా బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసే స్థితిగతులు తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా భూత, భవిష్యత్, వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ని అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు.